శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ఆరోగ్యానికి హానికరమని వింటూనే ఉంటారు. బాడీలో ఇది అధికంగా పేరుకుపోతే హై బ్లడ్ ప్రెషర్ నుంచి గుండెపోటు వరకు చాలా వ్యాధుల రిస్క్ పెరుగుతుంది. అయితే అసలు శరీరంలో కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి, ఏ లిమిట్ దాటితే రిస్క్, ఎలాంటి పరీక్షలతో దీన్ని గుర్తించవచ్చనే డౌట్స్ చాలా మందిలో ఉంటాయి. ఆ విషయాలు చూసేయండి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది సైలెంట్ కిల్లర్. దీన్ని సాధారణంగా గుర్తించలేం. రక్తంలోని లిపోప్రోటీన్ల ద్వారా శరీరం అంతా వ్యాపిస్తుంది. బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అది గుండె ధమనుల్లోనూ పేరుకుపోతుంది. గుండె రక్త ప్రసరణకు ఇబ్బందిగా మారుతుంది. దీని ద్వారా హై బ్లడ్ ప్రెషర్ సహా గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్లో కొన్ని రకాలుంటాయి. రక్తంలో కొవ్వు పదార్థాలు ఎంత శాతంలో ఉండాలి? అసలు రక్తంలో కొవ్వు పదార్థాలు అనేవి లేకపోతే మన సెల్యులార్ ఇంటిగ్రిటీ అనేది, అంటే మన కణజాలం యొక్క ఇంటిగ్రిటీ మెయింటైన్ అవ్వడం కష్టం. కాబట్టి మనం కొవ్వు ఎంత బ్యాడ్ అని అనుకున్నా కూడా రక్తంలో కొవ్వు పదార్థాలు ఒకానొక మేరకు ఉండడం చాలా ముఖ్యం. మనం మామూలుగా లిపిడ్ ప్రొఫైల్ చేయించుకున్నప్పుడు కొన్ని రకాల మీకు వాల్యూస్ అవైలబుల్గా ఉంటాయి. వాటిల్లో టోటల్ కొలెస్ట్రాల్ అని, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని, ట్రైగ్లిజరైడ్స్ అని, ఇలా మీకు వేరియస్ కేటగిరీస్ అందుబాటులో ఉంటాయి. వీటిల్లో ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని చాలా జాగ్రత్తగా చూడాలి. ఎల్డిఎల్ కొలెస్ట్రాలే బ్యాడ్ కొలెస్ట్రాల్, అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. రెండు రకాలుగా ప్రజలందరినీ విభజించాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి గుండె జబ్బు లేదా షుగర్ ఉన్నవాళ్ళు, రెండోది గుండె జబ్బు లేదు షుగరు లేదు ఇలాంటి వాళ్ళు. గుండె జబ్బు కానీ షుగర్ కానీ ఉన్న వాళ్ళకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 70 మిల్లీగ్రామ్ పర్ లీటర్ కన్నా తక్కువ ఉండాలి. అంటే 70 mg% కన్నా తక్కువగా ఉండాలి. అదే షుగర్ లేకుండా లేకపోతే గుండె జబ్బు లేని వాళ్ళకి 100 కన్నా తక్కువగా ఉంటే చాలు. అయితే 190 కన్నా ఎక్కువగా ఎల్డిఎల్ కనుక ఉంటే అది చాలా ప్రమాదం. అది ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలీమియా అంటారు. అంటే కేవలం తినటం ద్వారానే కాదు, జెనెటిక్గా అది ఎల్డిఎల్ ఎక్కువగా వచ్చిందని అర్థం. 190 దాటి ఎల్డిఎల్ ఉన్న వాళ్ళకి గుండె ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కొంతమంది ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలీమియా వాళ్ళకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 250-300 కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలా ఉన్న వాళ్ళకి చాలా చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు రావటం అనేది చూస్తూ ఉంటాం. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా కాలేయం ద్వారా ఉత్పత్తి అవుతుంది. తినే ఆహారం ఆధారంగా మంచి లేదా చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తి జరుగుతుంది. ఆయిలీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. మద్యం సేవించడం, పొగ త్రాగడం వల్ల కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ. శరీరంలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువైతే బీపీ, డయాబెటీస్, గుండె సమస్యలతో పాటు మరిన్ని వ్యాధుల రిస్క్ పెరుగుతుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్కి విషయానికి వచ్చినట్లయితే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మగవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో వేరే రకంగా ఉంటుంది. నార్మల్గా ఆడవాళ్ళల్లో ఎక్కువగా ఉండే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మగవాళ్ళలో 40కి తగ్గకుండాను, ఆడవాళ్ళకి 50కి తగ్గకుండాను ఉండాల్సిన అవసరం ఉంది. హెచ్డిఎల్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి, 70-80 ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావటం అనేది చాలా అరుదు. అందుకే హెచ్డిఎల్ని మంచి కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. అయితే 40 కన్నా తక్కువగా ఉండటం హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇండియాలో చాలా చాలా కామన్గా మనకు కనపడుతుంటుంది. అయితే హెచ్డిఎల్ని పెంచడానికి సరైన మెడిసిన్స్ అందుబాటులో ఉండవు. హెచ్డిఎల్ పెరగడానికి బాగా ఎక్సర్సైజ్ చేయటం, ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవడం ఇలాంటివే మనకి ఎక్కువగా కనపడుతుంటాయి. అయితే హెచ్డిఎల్ పెరగడానికి ఇంతకుముందు ట్యాబ్లెట్స్ ఉండేవి. నియాసిన్ అనే ట్యాబ్లెట్ ఉండేది. ఇవి మాత్రమే కాకుండా వేరే రకమైన ట్యాబ్లెట్స్ కూడా హెచ్డిఎల్ పెరగడానికి ముందు ఉండేవి. అయితే ట్యాబ్లెట్ సహాయంతో హెచ్డిఎల్ పెరగడం వలన గుండె జబ్బు వచ్చే అవకాశం తగ్గట్లేదు అనేది గుర్తించడం జరిగింది. అందుకోసమనే ఇప్పుడు హెచ్డిఎల్ తక్కువ ఉంటే దాన్ని లైఫ్ స్టైల్తో మార్చుకోవాల్సిందే తప్ప మందులు వాడి హెచ్డిఎల్ని తగ్గించుకోవటం అనేది కరెక్ట్ కాదు అనే విషయం ఇప్పుడు అందరికీ అవగతమైంది. ఇకపోతే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ అనేవి. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఈ కొవ్వు పదార్థాలు కూడా బాడీలో ఎక్కువగా ఉంటే హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండటం వల్ల హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించడానికి మన దగ్గర మంచి మెడిసిన్స్ ఉన్నాయి.
అయితే మందులతో ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించడం వల్ల గుండె జబ్బు వచ్చే అవకాశం తగ్గట్లేదు. కాబట్టి నార్మల్గా ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉండాలంటే 150 కన్నా తక్కువ ఉండాలి. కాబట్టి మనం రక్తంలో మనం చూసుకున్నట్లయితే LDL 100 కన్నా తక్కువగా, HDL 40 కన్నా ఎక్కువగా, ట్రైగ్లిజరైడ్స్ 150 కన్నా తక్కువగా ఉంటే చాలా బాగున్నట్టుగా మనం భావించాలి. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్ను సాధారణంగా గుర్తించడం కష్టం. అయితే కొన్ని లక్షణాల ద్వారా అధిక కొలెస్ట్రాల్ ఉందని అర్థం చేసుకోవచ్చు. తరచూ ఛాతీలో నొప్పి, కళ్ళ చుట్టూ పసుపు మచ్చలు, చిన్న పనులకే అలసట లాంటి లక్షణాలు ఉండవచ్చు. కొందరిలో ఇవి కనిపించకపోవచ్చు. లిపిడ్ ప్రొఫైల్ లాంటి పరీక్షల ద్వారానే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఖచ్చితంగా వెల్లడవుతాయి.